అండ్ ఇక్కడ ఒక నార్మల్ చాలా చిన్న కథ చెప్తా. ఒక పిల్లగాడు ఉంటాడు, ఒక చిన్న పిల్లోడు. వాడు స్కూల్ నుంచి వస్తాడు. వస్తానే వాళ్ళ మమ్మీని అడుగుతాడు. ఎప్పుడు అడగడు ఈ క్వశ్చన్, ఎందుకు అడుగుతాడు? అమ్మ నాన్న ఏ టైంకి వస్తాడు అమ్మ అంటే, ఎప్పుడు వచ్చినట్టేరా 10కి వస్తాడు, ఎందుకు అడుగుతున్నావు అంటాడు. వాళ్ళ డాడీ ట్రైనర్ ఉంటాడు, ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్లో ట్రైనర్ ఉంటాడు. పొద్దున 6 గంటలకు పోతాడు, క్లాసులు చెప్తూ రాత్రి 10 అవుతుంది ఇంటికి వచ్చేసరికి. సో ఫుల్ వర్క్ చేస్తుంటాడు ఫ్యామిలీ కోసమే. అయితే ఈ డాడీ ఎప్పుడు వస్తాడంటే, 10కి వస్తాడు కదరా, నువ్వైతే తిని ఫ్రెష్ అయ్యి హోంవర్క్ చేసి పండుకో. వాడు 9కి పండుకుంటాడు, 7కి లేస్తాడు పిల్లోడు. వాళ్ళ డాడీ 10కి వస్తాడు, 6కి లేచి వెళ్ళిపోతాడు. అయితే ఎప్పుడు వస్తాడంటే 10కి వస్తాడు అంటాడు. అయితే సరే అమ్మా అని పండుకున్నట్టే యాక్టింగ్ చేస్తాడు, పండుకోడు, వెయిట్ చేస్తుంటాడు వాళ్ళ డాడీ కోసం. వెయిట్ చేస్తుంటాడు. వాళ్ళ డాడీ వస్తాడు 10కి వస్తానే ఉరుక్కుంటా పోతాడు వాళ్ళ డాడీ దగ్గరికి. ఉరుక్కుంటా పోయి డాడీ అంటానే వాళ్ళ డాడీ తిడతాడు. ఏంద్రా పండుకోకుండా ఇంత టైం, వాళ్ళ డాడీ ఏదో ఇరిటేషన్లు ఉంటాడు, వచ్చి తిడతాడు. పండుకోకుండా ఇంత టైం ఎందుకు మేల్కున్నాం, పోయి పండుకోపో అంటే, లేదు డాడీ నాకు 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 ఒకటి అడుగుతా, నువ్వు చెప్తావా అంటాడు. ఏంద్రా అంటే, డాడీ నువ్వు ఎంత సంపాదిస్తావు డాడీ అంటాను. తిక్కలేస్తుంది, ఏం అడుగుతున్నావు, అట్లా అడగక నాకు, పోయి పండుకో అని చెప్తున్నావు కదా, ఎందుకు అడుగుతున్నావు అంటే, లేదు డాడీ ప్లీజ్ డాడీ చెప్పు డాడీ ఎంత సంపాదిస్తావు అంటే. గంటకు 2,000 రూపాయలు ఇస్తారా నాకు, ఎందుకు ఇప్పుడు అవన్నీ నీకు, రేపు పొద్దున స్కూల్ ఉంది పోయి పండుకోపో అంటే, డాడీ నాకు 300 రూపీస్ ఇవ్వవా ప్లీజ్ అంటాడు. ఇష్టం వచ్చినట్టు తిడతాడు. పైసలు అడగడానికి ఎంత సంపాదిస్తున్నా కనుక్కుందాం అనుకుంటున్నావా, నేను పొద్దు నుంచి రాత్రి వరకు మీకోసం కష్టపడుతుంటే మీ మమ్మీ చక్కగా పెంచుతలేదు నిన్ను, పైసలు ఎంత గ్రీడీ అయిపోయినావు నువ్వు, పైసలు అడుగుతావా నాకు, చిల్లర టాయ్స్ కోసం బొమ్మల కోసం నాకు పైసలు అడుగుతున్నావా నువ్వు, పోయి పండుకోపో మస్తు ఎక్కువైపోయింది నీకు అంటేనే, లేదు డాడీ నాకు 300 కావాలంటే, చెప్తా అర్థం కదా, పోయి పండుకో అని పోయి పండుకోమంటాడు. పాపం వాడు ఏడ్చుకుంటా పోయి లోపల అనుకుంటాడు, డోర్ వేసుకుంటాడు అనుకుంటాడు. వీళ్ళ డాడీకి అదే తిరుగుతుంటుంది, పైసలు అడుగుతాడు నా కొడుకు, నాకు ఎంత సంపాదిస్తున్నా అని కనుక్కొని పైసలు అడుగుతాడు. మస్తు ఓవర్ యాక్షన్ ఉన్నాడు, అదే తిరుగుతుంటుంది, తింటుంటాడు. మధ్యలో వెలుగుతుంది, నా కొడుకు ఇంతవరకు పైసలు అడగలేను నన్ను, అసలు ఎప్పుడు డబ్బులు అడగడు, ఏదో ఇంపార్టెంట్ ఉందేమో పాపం డబ్బులు అడుగుతున్నాడు, అనవసరంగా రియాక్ట్ అయినా, తప్పు చేసినా అనిపించి డోర్ నాక్ చేస్తాడు. ఇంకా మేలుకొని ఉన్నవారా అని అడుగుతాడు. ఉన్న డాడీ రా డాడీ అంటే లోపల పోతాడు. లోపల పోయి, సారీ రా, వేరే టెన్షన్స్లు ఉండి అట్లా రియాక్ట్ అయినా, సారీ, ఇక తీసుకో 300 రూపీస్, ఎందుకు నువ్వు ఎప్పుడు అడగవు నాకు తెలుసు, తీసుకోరా అంటేనే ఫుల్ సంతోషంగా రైట్ హ్యాండ్తో తీసుకుంటాడు. లెఫ్ట్ హ్యాండ్తో దిండు ఉంటుంది కదా, అది లేపుతాడు. దిండు లేపితే కింద మస్తు పైసలు ఉంటాయి, ఫుల్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బులు కూడా తీసుకొని ఇట్లా చూపిస్తాడు వాళ్ళ డాడీకి. వాళ్ళ డాడీగా మొత్తం సైకో అయిపోతాడు. ఇన్ని పైసలు పెట్టుకొని మళ్ళీ పైసలు అడుగుతావా నువ్వు, మస్తు ఓవర్ యాక్షన్ ఉన్నది నీ దగ్గర, గలీజోడికి తయారవుతున్నావు నువ్వు అని తిడతాడు. ఇష్టం వచ్చినట్టు తిడుతుంటాడు. వాళ్ళ కొడుకు అంటాడు, లే డాడీ సారీ డాడీ, యాక్చువల్గా నా దగ్గర 1,700 ఉండే డాడీ, అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వీళ్ళు ఇచ్చిన అన్ని జమ చేసుకున్నా, 1,700 అయినాయి డాడీ, చాలా రోజుల నుంచి జమ చేసుకుంటున్నా, 1,700 ఉన్నాయి, ఈ 300తోని 2,000 అయినాయి డాడీ, నీకే డాడీ ఇగో తీసుకో డాడీ 2,000, రేపు 1 గంట ముందు రా డాడీ, నీతో స్పెండ్ చేయాలని ఉంది, చాలా రోజులైంది డాడీ నీతో మాట్లాడక, నేను చాలా రోజుల నుంచి ఎంతో మాట్లాడాలనుకున్నా, నువ్వు రోజు లేటే వస్తున్నావు డాడీ, నా కోసం 1 అవర్ ఈ డాడీ, నీ 1 అవర్ పేమెంట్ డాడీ ఇది, ఇక తీసుకో డాడీ 2,000 రూపీస్ నీకే డాడీ, రేపైతే 1 అవర్ ముందు రా డాడీ. అయిపోయి వాళ్ళ డాడీకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. కథ అయిపోయింది. మళ్ళీ నేను చెప్పినట్టు కథ ఇక్కడనే మొదలైంది. ఇక్కడ వాళ్ళ డాడీ ఆ కొడుకు కాదు, మనం అదే పని చేస్తున్నాం కదా. ఎంత దరిద్రం అంటే, మనకి ఇష్టమైన వాళ్ళ టైం కొనుక్కుంటున్నాం మనం. మాట్లాడతారు కదా, నీళ్లు కొనుక్కునే స్టేజ్ వచ్చింది, గాలి కొనుక్కునే స్టేజ్ వచ్చింది అని, టైం కొనుక్కునే స్టేజ్ వచ్చింది. దరిద్రం ఎవరి టైం? మనోళ్ళ టైం, మన సొంతోళ్ళ టైం, అమ్మ నాన్నల టైం, పిల్లల టైం, భార్య భర్తల టైం, అన్న చెల్లెళ్ళ టైం, అక్క తమ్ముళ్ళ టైం కొనుక్కుంటున్నాం. అండ్ ఇక్కడ పిల్లగానికి వాళ్ళ డాడీతో టైం స్పెండ్ చేయబుద్ది అయింది. టైమ్ ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. ఆ టైమే స్పెండ్ చేయకుండా పిచ్చోళ్ళలా పనిచేస్తున్నాం, ఇట్లా పరిగెడుతూ పోతున్నాం తెలుసా. టైం మాత్రం స్పెండ్ చేస్తలేం. టైం కదా ఇంపార్టెంట్. లవర్స్ మధ్యలో అంత స్ట్రాంగ్ రిలేషన్ ఎందుకు ఉంటుంది తెలుసా? వాళ్ళిద్దరు ఒకరికొకరు టైం ఇచ్చుకుంటారు. దే స్పెండ్ టైం టుగెదర్, అవర్స్ అండ్ అవర్స్. వాళ్ళు ఒకరితో మాట్లాడుకుంటారు. పెళ్ళైన తర్వాత రిలేషన్ డైల్యూట్ అవుతుంది అంటారు. ఎందుకు తెలుసా? పెళ్ళైన తర్వాత టైం తగ్గి వేరే అవసరాలు పెరిగి టైం ఇచ్చుకోరు. టైం విల్ సాల్వ్ ఎవ్రీథింగ్. టైం ముఖ్యం. స్పెండింగ్ టైం ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ అర్నింగ్ మనీ. అండ్ మా డాడీ చెప్తాడు ప్రతిసారి ఫార్ములా, నేను ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ అంటే, మా డాడీ అంటాడు అర్నింగ్ మనీ ప్లస్ స్పెండింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు లివింగ్ లైఫ్ అంట. సో